నంద్యాలలో సర్ అవగాహన సదస్సు జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, టీడీపీ నేత భాస్కర్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు। సర్ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఓటరు నమోదు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని తెలిపారు। భూమనాయుడు టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఇతరులకు ఇచ్చిన కానీ ఎవరు ఇటువారే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలేసిపోలేదు। అది భాస్కర్ కు మంచి బాధ్యత ఇచ్చారు। నంద్యాలలో SIR సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే రివ్యూ చేయడం, డివైజ్ చేయడం, ఉన్నాయా లేవా, లేనివి ఉన్నవి లేని తోడీకరించడం। దాన్ని 2002 ఇందాక చెప్పాడు, ఊర్లో ఉన్నవారు, పెళ్లి చేసుకుపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు వారు కాక నాకు మధ్యలో పిల్లలు, మీకు మధ్యలో పిల్లలు ఎవరైనా పుట్టింటే వాళ్ళ ఓట్లు ఎక్కించుకున్నారా లేదా అనేది కూడా చూసుకొని మీరు జాగ్రత్తగా మీరందరూ మీ ఓట్లు నమోదు చేసుకోవడానికి ఇది రివిజన్ పెట్టారు। అదే డబులింగ్ ఓట్లు ఉంటాయి। ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, గ్రామాల్లో ఓటు పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, డబులింగ్ ఓట్లు ఉంటాయి। అవి చూసిన తర్వాత నిజమైన నిర్ధారణ మనకు దొరుకుతుంది, ఆధారం దొరుకుతుంది। తద్వారా దీనికి నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి నిర్ధారించి వాళ్ళ ఓట్లలో నమోదు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। గతంలో 2002లో జరిగింది। అప్పుడు కూడా ఇంత సాధనాలు లేవు, అది కూడా మనం చెప్పాం, కార్యకర్తలకు అందరికీ చెప్పాం, మీరు కూడా నమోదు చేసుకోండి। ఉన్నవారు ఎవరు, పోయిన వారు ఎవరు, చనిపోయిన వారు ఎవరు, పెళ్లి పోయి చేసుకుని వారు ఎవరు, ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు, డబల్ ఓట్లు ఎవరు ఉన్నాయి। ఇప్పుడైతే డబల్ ఓటింగ్ తీయడానికి ఈజీ అయిపోయింది, ఆధార్ కార్డు ఉన్నాయి కాబట్టి అది దాన్ని వ్యక్తి తీస్తే అన్ని వెళ్ళిపోతాయి। ఆ రకంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు। శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని, తర్వాత భూమనాయుడు టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఇతరులకు ఇచ్చిన కానీ ఎవరు ఇటువారే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలేసిపోలేదు। అది